Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur. Welcome to sixth semester. Okay, and this online classes are belongs to final year students, those who are entered into the sixth semester, right? So in the sixth semester, those who are the computer combination students, right? Those who are having the computer science subject as a core subject అంటే కంప్యూటర్ కాంబినేషన్స్ తో ఉన్న స్టూడెంట్స్ అనమాట అండి, రైట్? అంటే స్టాట్ కంప్యూటర్స్, ఫిజిక్స్ కంప్యూటర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్. ఓకే, సో మొత్తం మీ ముగ్గురికి కూడా కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి మనకి సిక్స్త్ సెమిస్టర్లో మీ అందరికీ కూడా కామన్ గా ఒక కంప్యూటర్ సైన్స్ పేపర్ ఒకటి ఉంటుందండి, ఓకేనా? సో దట్ ఈస్ వెబ్ టెక్నాలజీస్. సో ఇది మనకి క్లస్టర్తో సంబంధం ఏమీ లేదు. ఎవరైతే కంప్యూటర్ కాంబినేషన్ స్టూడెంట్స్ ఉంటున్నారో, అంటే స్టాట్ కంప్యూటర్స్ కావచ్చు, ఫిజిక్స్ కంప్యూటర్స్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు అండి. సో మీ అందరికీ కూడా కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి కామన్ పేపర్ ఒకటి ఉంటుంది. ఓకే, సో ఆ కామన్ పేపర్ ఏంటంటే మనకి ఇక్కడ వెబ్ టెక్నాలజీస్, రైట్? సో అండ్ వెబ్ టెక్నాలజీస్ పేపర్ ఉంటుంది. అండ్ ఈ పేపర్ని ఓకే నేను డీల్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ప్రసాద్, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, రైట్? సో ఆల్రెడీ మనందరికీ కూడా పరిచయం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మొత్తం అంతా కూడా నేనే డీల్ చేశాను మీకు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సిక్స్త్ సెమిస్టర్లో ఉన్న ఈ పేపర్, ఈ వెబ్ టెక్నాలజీస్ కూడా నేనే డీల్ చేస్తాను అనమాట అండి. సో దీనికి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా మనకి ఇక్కడ ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ వన్స్ అగైన్ మన పేపర్ నేమ్ వచ్చేసి ఏంటంటే వెబ్ టెక్నాలజీస్, అండ్ దిస్ ఈజ్ ఎ కామన్ పేపర్. ఓకే, మొత్తం కంప్యూటర్ కాంబినేషన్స్ అందరికీ కూడా ఈ పేపర్ కామన్ గా ఉంటుంది అనమాట. సో ఎవరైతే కంప్యూటర్ కాంబినేషన్ స్టూడెంట్స్ ఉంటున్నారో మీరందరూ కూడా ఈ క్లాసెస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి, రైట్? మన పేపర్ వచ్చేసి ఏంటంటే వెబ్ టెక్నాలజీస్. సో మనకి ఈ వెబ్ టెక్నాలజీస్ పేపర్ థియరీ వచ్చేసి 75 మార్క్స్ కి ఉంటుందండి. ఓకే, సో ఎగ్జామ్ 75 మార్క్స్ థియరీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ 25 మార్క్స్ ఫర్ ఇంటర్నల్స్. యాజ్ యూజువల్ గా అంత ముందు సెమిస్టర్స్ లో మీరు ఎలా అయితే ఒక కోర్ సబ్జెక్ట్ ని చదివారో ఇది కూడా కామన్ గా అలాగే ఉంటుంది అనమాట. అంటే 75 మార్క్స్ థియరీ ఉంటుంది, 25 మార్క్స్ మిడ్ ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్ అంటున్నాం కదండి. ఓకే, ఇంటర్నల్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం 50 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయండి ఇక్కడ. ఓకే, అంటే దీనికి ప్రాజెక్ట్ అలాంటివి ఏమి ఉండవు, కానీ 50 మార్క్స్ ఏముంటుందంటే ప్రాక్టికల్స్ ఉంటాయి. సో 50 మార్క్స్ ప్రాక్టికల్స్ లో కూడా మనకి వెబ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి దీంట్లో, ఓకేనా? సో ఆ ప్రోగ్రామ్స్ ని మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ప్రాక్టికల్ ఎగ్జామ్ కి, రైట్? ఆ ప్రోగ్రామ్స్ ఏంటి అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీరందరూ కూడా చేయవలసిన వర్క్ ఏంటంటే రెగ్యులర్ గా మన యూట్యూబ్ ఛానల్, ఓకే? సో మన కాలేజీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి. ఏంటది? ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కొవ్వూర్. ఓకే, ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న క్లాసెస్ ని మీరు రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కొవ్వూర్ యూట్యూబ్ ఛానల్లో మీ వెబ్ టెక్నాలజీకి సంబంధించి ఫైనల్ బిఎస్సి వెబ్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి, రైట్? గట్టిగా ఉంటున్నారా? ఫైనల్ బిఎస్సి వెబ్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ ప్లేలిస్ట్ లో మన వెబ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా దాంట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది, రైట్? సో మీరు అందరూ ఏం చేయాలంటే రెగ్యులర్ గా ఆ ప్లేలిస్ట్ ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఈ వెబ్ టెక్నాలజీకి సంబంధించి మెటీరియల్స్ ని మీ వాట్సాప్ గ్రూప్స్ కి సెండ్ చేస్తానండి. ఓకే, ఐ థింక్ ఆల్రెడీ సెండ్ చేసినట్టున్నాము. సో వాట్సాప్ కు పంపించిన మెటీరియల్స్ ని డౌన్లోడ్ చేసుకుని మాక్సిమం కుదిరితే కనుక జిరాక్స్ తీపించేసుకుని
ఈ క్లాసెస్ నేను చెప్పేటప్పుడు జిరాక్స్ని ఓపెన్ చేసి మీరు వాచ్ చేస్తూ ఉంటే క్లాసెస్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి అండ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట అండి. ఓకేనా? అంటే మెటీరియల్ మీ పక్కన ఉందనుకోండి, సో నేను చెప్తున్న క్లాసెస్ని మీరు వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి అర్థం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇప్పుడు మెటీరియల్ జిరాక్స్ ఎంచుకోవడం కుదరలేదు అనుకుంటే కనుక ఒక నోట్స్ ఒకటి మెయింటైన్ చేసుకుని ఈ క్లాసెస్ చెప్పేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటున్నాయో, ఓకే, ఏదైతే కాన్సెప్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోట్స్ లో మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వెబ్ టెక్నాలజీకి సంబంధించి మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్స్, ప్రతి కాన్సెప్ట్ కి కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగా ఏదో ఒక థియరీ లాగా వెళ్ళదు అనమాట. సో కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా కంపల్సరీగా ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. సో మనము ఈ వెబ్ టెక్నాలజీస్ టూల్స్ అన్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందుకని మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా ఒక నోట్స్ తోటి మెయింటైన్ చేయండి. ఓకే. సో ఆ ప్రోగ్రామ్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటున్నాయో అన్నిటినీ కూడా కంపల్సరీగా ఆ నోట్స్ లో ప్లేస్ చేయండి. రైట్. అండ్ ఆఫ్టర్ మనం మీ కాలేజ్కి వచ్చినప్పుడు అందరి దగ్గర కూడా నోట్స్ ని చెక్ చేస్తానండి నేను. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్, ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లేకుండా మీకు ఆ కాన్సెప్ట్ అనేది వేస్ట్ అనమాట. రేపు ఎగ్జామ్ లో కూడా మీకు ఇన్ కేస్ మార్క్స్ రావాలి, ఎక్కువ మార్క్స్ రావాలి అనుకుంటే కంపల్సరీగా ప్రతి కాన్సెప్ట్ కి కూడా మీరు ఎగ్జాంపుల్ ప్లేస్ చేయవలసి ఉంటుందండి. అందుకని చెప్పేసి ఒక రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి. అండ్ దాంట్లో ఎగ్జాంపుల్స్ కానీ లేదా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే అంటున్నానో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు దాంట్లో నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఓకే. రైట్. అండ్ దిస్ ఇస్ వెబ్ టెక్నాలజీస్ పేపర్ అంటున్నాము అండ్ 75 మార్క్స్ పేపర్ ఉంటుంది. రైట్. సో మనకి 75 మార్క్స్ థియరీ. ఓకే. మొత్తం ఈ 6th సెమిస్టర్ లో. రైట్. ఎలెక్టివ్ సి పేపర్ ఇది మనకి ఎలెక్టివ్ సి అవుతుంది. అందులో వెబ్ టెక్నాలజీస్ 75 మార్క్స్ పేపర్ ఉంటున్నాం కదండి. అండ్ ఈ మొత్తం ఓవరాల్ ఇదంతా కూడా మనకి 5 యూనిట్స్ కింద డివిజన్ అవుతుంది. రైట్. అంటే ఓవరాల్ గా మన సిలబస్ అంతా కూడా ఎన్ని యూనిట్స్ ఉంటుందండి? 5 యూనిట్స్ ఉంటుంది అనమాట అండి. ఓకేనా? సో ఆ 5 యూనిట్స్ ఏంటి ఒకసారి ఆ సిలబస్ లో ఫస్ట్ యూనిట్ ఏం కన్సిడర్ చేస్తున్నాము, సెకండ్ యూనిట్ ఏంటి, ఇంకా వాటి గురించి ఒకసారి మనము ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. రైట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ టెక్నాలజీస్ అంటున్నాం కదా. ఈ వెబ్ టెక్నాలజీస్ లో ఉండే సిలబస్ ఏ విధంగా డిజైన్ చేయబడింది? ఓకే. ఏ విధంగా డిజైన్ చేయబడింది అండ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వెబ్ టెక్నాలజీస్ అంటే ద మెయిన్ ఎయిమ్, ఓకే, మన గోల్ ఆర్ ఎయిమ్ ఇది ఏంటంటే వెబ్ టెక్నాలజీస్ లో హౌ టు డిజైన్ ఏ వెబ్ పేజ్. రైట్. మనం ఈ 5 యూనిట్స్ లో నేర్చుకుని మనం చేస్తున్న వర్క్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ వెబ్సైట్. మనమే ఒక ఓన్ గా ఒక వెబ్సైట్ ని ప్రిపేర్ చేయగలగాలి. అంటే ఈ వెబ్ టెక్నాలజీస్ కాన్సెప్ట్ లో, అంటే ఈ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ లో కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు డిజైన్ ది వెబ్ పేజెస్. ఓకే. ఆ వెబ్ పేజెస్ ని ఎలా డిజైన్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఓకే. ఆ వెబ్ పేజెస్ అంటే ఏంటి? ఓకే. మనం ఒక ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఏదైతే మనం చూస్తున్నామో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మన మొబైల్లో కావచ్చు సమ్ అదర్ మెషిన్ కావచ్చు, దీంట్లో అయినా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి మనం చూస్తున్నాము అంటే దట్ ఈజ్ అన్ వెబ్ పేజ్. దాన్ని ఏమంటామంటే వెబ్ పేజ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటూ ఉంటాం అనమాట అండి. ఓకే. ఇంటర్నెట్ లో ఏవైతే రన్ అవుతున్నాయో ఆ పేజెస్ ని మనము సింపుల్ గా వెబ్ పేజెస్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు. అంటే వెబ్ లో రన్ అయ్యే పేజెస్ అనమాట అండి వెబ్ పేజెస్ అంటే. అటువంటి వెబ్ పేజెస్ ని ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. రైట్. సో దాంట్లో ఫస్ట్ యూనిట్ అంతా కూడా ఏముంటదంటే హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకే. సో ఫస్ట్ యూనిట్ లో మనం నేర్చుకునేది ఏంటంటే హెచ్టిఎంఎల్. సో ఆల్రెడీ ఈ హెచ్టిఎంఎల్ మీకు అంతకుముందు పరిచయమైన టాపిక్ ఏనండి. ఓకే.
అంటే ఇక్కడ మన వెబ్ టెక్నాలజీస్లో నేర్చుకున్న ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో ఐసిటి అనే పేపర్లో లాస్ట్ యూనిట్గా హెచ్టిఎంఎల్ని చదివారండి. ఓకే, సో దానికన్నా లిటిల్ బిట్ సమ్ అడిషనల్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి అనమాట అండి. ఓకే, సో అవి ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాము. హెచ్టిఎంఎల్లో మనం నేర్చుకునేది ఏంటంటే అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఓకే, ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఏం ఉపయోగించుకుని మనము వెబ్ పేజెస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, టెక్స్ట్ని ఏ విధంగా ఫార్మాట్ చేయగలుగుతాము, ఓకే, అండ్ హైపర్ లింక్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి. ఓకేనా, సో హైపర్ లింక్స్ అంటే ఏంటి, అండ్ లిస్ట్ ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, అండ్ టేబుల్స్ని డిజైన్ చేయాలంటే కనుక ఏ విధంగా డిజైన్ చేయగలుగుతాము వెబ్ పేజ్లో, ఇమేజెస్ని ఏ విధంగా మనము ఆ వెబ్ పేజ్లో డిజైన్ చేయగలుగుతున్నాము, ఓకే, అండ్ సమ్ లిస్ట్ రూపంలో డేటాని ఏ విధంగా డిస్ప్లే చేయగలుగుతాము, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ జస్ట్ లైక్ ప్లేయర్స్, మీడియా ప్లేయర్స్, వీడియో ప్లేయర్స్, ఇవన్నీ కూడా మనం వెబ్ పేజ్లో చూస్తూ ఉంటున్నామండి. అవునా, ఆ వెబ్ పేజెస్లో మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా మనం ప్లేస్ చేయగలుగుతాము, అండ్ వెబ్ పేజ్ని డిఫరెంట్ కంటైనర్స్గా ఏ విధంగా డిజైన్ చేయగలుగుతాము, దట్ ఈస్ ఫ్రేమ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫార్మ్స్, అంటే యూజర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ చాలా వెబ్సైట్స్లో మనం యూజ్ చేసేది ఫార్మ్స్ అనమాట అండి. ఆ ఫార్మ్స్ని ఏ విధంగా డిజైన్ చేస్తూ ఉంటాము, అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి సంబంధించి హెడ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, ఇదంతా కూడా మనము ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాం అనమాట అండి. ఓకేనా, మనం చూస్తున్న ఈ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఆల్మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఎన్ని ఇంట్రడ్యూస్ అవుతున్నా కానీ అన్నిటికీ కూడా ఈ హెచ్టిఎంఎల్లో నేర్చుకున్న ట్యాగ్స్ కానీ లేదా హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అండి. ఓకే, అంటే మనం ఎంత టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నా కానీ దాంట్లో కామన్గా ఉండే టెక్నాలజీ ఏంటంటే హెచ్టిఎంఎల్. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ కనుక మనం జాగ్రత్తగా నేర్చుకుంటే అండ్ రియల్ టైంలో లేదా ఇన్ ఫ్యూచర్ ఏదైనా లేటెస్ట్ లేదా న్యూ టెక్నాలజీస్కి మనము ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతాం అనమాట అండి. రైట్, సో అందుకని చెప్పేసి హెచ్టిఎంఎల్ జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట అండి. రైట్, ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ యూనిట్. జస్ట్ లిటిల్ బిట్ కొంచెం హెవీ, ఐ మీన్ కొంచెం ఎక్కువ కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ యూనిట్లో ఉంటాయి అనమాట అండి. రైట్, సెకండ్ యూనిట్ అండ్ కమింగ్ టు ది సెకండ్ యూనిట్ అంతా కూడా దేని గురించి చెప్తుందంటే స్టైల్ షీట్స్ అంటామండి. ఓకేనా, ఈ స్టైల్ షీట్స్ అనేవి ఈ లేటెస్ట్గా ఈ వెబ్ పేజెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నాయండి. ఓకే, అంటే ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న వెబ్ పేజెస్లో ఈ స్టైల్ షీట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది, దాని యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, మరి ఈ స్టైల్ షీట్స్ రోల్ అంత ఇంపార్టెన్స్ కావడానికి రీజన్ ఏంటి, ఎందుకని మార్కెట్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే జస్ట్ ఈ ద నేమ్లోనే ఉందండి స్టైల్ షీట్స్. అంటే మనం ప్రిపేర్ చేసిన ఈ వెబ్ పేజెస్ని స్టైల్స్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి స్టైల్ షీట్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట అండి. ఓకే, సో ఏంటి, ఏ విధంగా మనం వాటిని యూజ్ చేసుకుంటాము అవన్నీ కూడా మనము ఇన్ డెప్త్ సబ్జెక్ట్లకు వెళ్ళిన తర్వాత మనం అక్కడ నేర్చుకుందామండి. ఓకే, సెకండ్ యూనిట్ మనకి చిన్న యూనిట్, జస్ట్ 6 or 7 కాన్సెప్ట్స్, అంటే టాపిక్స్ 7 టాపిక్స్ ఉంటాయి అనమాట అండి. వాటిలో మనం జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, స్టైల్ షీట్స్ అంటే ఏంటి, ఏ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము, స్టైల్ షీట్స్లో రకాలు ఏమున్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఏంటి, సో దాంట్లో మనకి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనేవి ఉంటాయండి. ఓకేనా, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, అండ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫార్మాట్ చేసుకుంటూ ఉంటాము, అండ్ లేయర్స్ అంటే ఎలా డిజైన్ చేసుకుంటాము. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఈ సెకండ్ యూనిట్లో నేర్చుకుంటాం అనమాట అండి. రైట్, ఓకే, అండ్ కమింగ్ టు ది థర్డ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్. ఓకే, థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ అంతా కూడా మనకి దేని మీద రన్ అవుతుంది అంటే జావా స్క్రిప్ట్ మీద రన్ అవుతుందండి. ఓకే, థర్డ్ టెక్నాలజీ మనం నేర్చుకునే వెబ్ టెక్నాలజీస్లో థర్డ్ వన్ ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ అంటాం అనమాట అండి. ఓకే, అంటే మనము ఈ ఫస్ట్ యూనిట్ కానీ సెకండ్ యూనిట్ కానీ నేర్చుకుని మ్యాక్సిమం మనము ఎటువంటి వెబ్ పేజెస్ని ప్రిపేర్ చేయగలుగుతామంటే స్టాటిక్ వెబ్ పేజెస్ని ప్రిపేర్ చేయగలుగుతామండి. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ జావా స్క్రిప్ట్ ఉపయోగించుకుని మనము ఏం చేయొచ్చు అంటే
స్టాటిక్ వెబ్ పేజెస్ని కాస్త డైనమిక్ కంటెంట్లోకి తీసుకెళ్ళచ్చు అనమాట అండి. ఓకే. సో ఓకే రైట్. స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాము. అండ్ థర్డ్ యూనిట్ మనకి కొంచెం హెవీ కాన్సెప్ట్స్ ఉంటాయండి. అంటే మనం ఈ వెబ్ టెక్నాలజీస్లో లిటిల్ బిట్ సమ్ డెప్త్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం అనమాట. ఓకే. డిహెచ్టిఎంఎల్ దీంట్లో మనకి ఈ జావా స్క్రిప్ట్లో డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, డిహెచ్టిఎంఎల్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, ఓకే స్ట్రింగ్స్. ఆల్రెడీ మనకి స్ట్రింగ్ అంటే ఏంటో తెలిసింది. ఓకేనా. ఆ స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసుకుంటూ ఉంటాము, అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసుకుంటాము, అండ్ స్టేట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. అండ్ ఆపరేటర్స్ ఏముంటున్నాయి, ఎరేస్ అంటే ఏంటి, అండ్ హౌ టు డిఫైన్ ఫంక్షన్స్. ఓకే. సో కొంచెం హెవీగా ఉంటుంది అనమాట అండి. థర్డ్ యూనిట్ మాత్రం ఒకటి, సో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఓకే వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాము, అండ్ ఎక్సెప్షన్స్ ఆల్రెడీ మనం జావాలో నేర్చుకుంటాము. ఎక్సెప్షన్ అంటే ఏంటో, ఎక్సెప్షన్స్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము, అవన్నీ కూడా మనకి ఇక్కడ థర్డ్ యూనిట్ లో ఉంటాయన్నమాట అండి. ఓకే. ఫోర్త్ యూనిట్ ఏముంటుందంటే ఆ జావా స్క్రిప్ట్ కి లిటిల్ బిట్ ఎక్స్టెన్షన్ అనమాట అండి. ఓకే. జావా స్క్రిప్ట్ కి సమ్ లిటిల్ బిట్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మన ఈ ఫోర్త్ యూనిట్ లో వాలిడేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తూ ఉంటాము. ఓకే. అండ్ మనము విండోస్ని ఓపెన్ చేస్తూ ఉంటాము. వెబ్ పేజెస్ని అబ్జర్వ్ చేసేటప్పుడు న్యూ విండోస్ని ఓపెన్ చేస్తూ ఉంటాము. ఆ విండోస్ని ఎలా ఓపెన్ చేయాలి, అండ్ వెబ్ పేజెస్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని మెసేజెస్ కానీ కన్ఫర్మేషన్స్ మెసేజెస్ కానీ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్, ఒక బాక్స్ ఒకటి అపియర్ అవుతుంది, మనకు ఆ మెసేజ్ కనపడుతుంది. అవునా. అలాంటి బాక్సెస్ని మనం ఏ విధంగా వెబ్ పేజ్లో డిజైన్ చేయగలుగుతాము, స్టేటస్ బార్ని ఏ విధంగా డిజైన్ చేయగలుగుతాము. ఓకే. అండ్ రోల్ ఓవర్ బటన్స్ అంటే ఏంటి, ఇమేజెస్ని ఏ విధంగా మూవ్ చేస్తాము, రైట్. సో అటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఫోర్త్ యూనిట్లో నేర్చుకుంటాం అనమాట అండి. ఓకే. అండ్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ కొంచెం మనకి డెప్త్ కాన్సెప్ట్స్ అనమాట అండి. ఓకేనా. సో రెండు జాగ్రత్త నేర్చుకుంటే ఆల్మోస్ట్ మనకి వెబ్ టెక్నాలజీస్ చాలా సింపుల్ అవుతుంది అనమాట అండి. అండ్ కమింగ్ టు ది ఫిఫ్త్ యూనిట్, ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్. ఓకే. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి కాల్ చేస్తామన్నమాట. మనము రియల్ టైంకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ప్రతి వెబ్ పేజ్లో, ఓకే, ఆర్ ఎవ్రీ వెబ్ పేజ్ ఆర్ ఎవ్రీ వెబ్సైట్ ప్రతి చోటన కూడా కామన్గా ఉండేది ఏంటంటే ఎక్స్ఎంఎల్ ఒకటండి. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎక్స్ఎంఎల్ ఉపయోగించుకుని మనము ఈ వెబ్ సర్వీసెస్ కానీ వెబ్ రూట్స్ కానీ అటువంటి కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మనము కొంచెం సింపుల్ వే చేసుకున్నాం అనమాట అండి. ఓకే. సో మనకు టాపిక్ వచ్చినప్పుడు ఆ ఎక్స్ఎంఎల్ యొక్క రూల్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, సో ఇప్పుడు చెప్తే అంతగా క్లియర్గా అర్థం అవ్వదు, ఎందుకంటే ఇంకా మనకి ఆ టూల్స్ ఏంటో తెలియదు కదా. సో సబ్జెక్ట్ నేర్చుకుంటూ మనం వస్తూ ఉంటే ఆ ఎక్స్ఎంఎల్ గురించి కూడా మనం లాస్ట్లో నేర్చుకుందాము. సో దీంట్లో వెబ్ అప్లికేషన్స్కి డేటాని ఎలా డిఫైన్ చేస్తాము విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎక్స్ఎంఎల్. ఓకే. డిటిడి డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అంటే ఏంటి, అండ్ హౌ టు ప్రజెంట్ దిస్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్, అండ్ DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి. ఓకే. అండ్ లిటిల్ బిట్ వాట్ ఆర్ ద వెబ్ సర్వీసెస్, సోప్ టెక్నాలజీస్ అలాంటి కొన్ని ఉంటాయన్నమాట. అండ్ ఇది కూడా చిన్న యూనిట్ అనమాట, ఫిఫ్త్ యూనిట్ కూడా. ఓకేనా. దీంట్లో 4 or 5 కాన్సెప్ట్స్ అంతే. ఓకే. సో 5 కాన్సెప్ట్స్ కూడా మనకి ఆ టైం వచ్చినప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఓకే. రైట్. ఓవరాల్గా మనము ఈ సిలబస్ని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే 5 యూనిట్స్ ఉంటాయి అనమాట అండి. ఫస్ట్ యూనిట్లో HTML గురించి నేర్చుకుంటాము. ఇది బేసిక్ పేజ్ అనమాట అండి, వెబ్ పేజ్ని ప్రిపేర్ చేయడానికి బేసిక్స్ అనమాట. నెక్స్ట్ స్టైల్ షీట్స్ అండి. సో సమ్ స్టైల్స్ని అప్లై చేస్తామన్నమాట. అండ్ జావా స్క్రిప్ట్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ కూడా స్టాటిక్ వెబ్ పేజెస్ని డైనమిక్ కంటెంట్లోకి మనము తీసుకెళ్తామండి. అండ్ ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే XML గురించి మనము తెలుసుకుంటాము. రైట్. సో రెగ్యులర్గా మనకి క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఎవరు కూడా మిస్ కాకుండా సో జాగ్రత్తగా ఈ క్లాసెస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. అండ్ మనకి డ్యూ టు దిస్ కోవిడ్ సిచ్యువేషన్స్, ఓకేనా, ఈ కోవిడ్ గురించి డైరెక్ట్గా రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఆఫ్లైన్ క్లాసెస్ అయితే జరగడం కష్టంగా ఉంటుంది కాబట్టి మీ టాపిక్స్ లేదా మీ సిలబస్కి తగ్గట్టుగా మేము ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా రెగ్యులర్గా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి, ఏ రోజు క్లాస్ కూడా మిస్ అవ్వకండి. ఓకేనా. సో రెగ్యులర్గా ఫాలో అవుతే మనకి ఈ సబ్జెక్ట్ అనేది ఈజీగా
అర్థం చేసుకోగలుగుతాం అనమాట అండి. ఓకేనా? ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ రోల్స్ అనేవి మీ మీద ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా? బికాస్ ఆఫ్ రెగ్యులర్‌గా జరిగే ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేవి మనకి ఆహ్, కొంచెం ఈజీగా అర్థమవుతాయండి. వెన్ కంపేర్డ్ విత్ దిస్ ఆన్‌లైన్ క్లాసెస్. ఓకే. సో, అందుకని ఏం చేస్తారంటే, జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నప్పుడు పాజ్ చేసుకొని, ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా పాయింట్ అర్థం అవ్వకపోతే, అగైన్ మళ్ళీ ఇంకొకసారి ఆ క్లాసెస్‌ని వినండి. ఓకే. అండ్ ఎవరికేదైనా డౌట్స్ గాని ఏమైనా ఉంటే, ఎక్కడైనా టాపిక్ అర్థం అవ్వకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీరు వాట్సాప్‌కి లేదా పర్సనల్‌గా కాల్ చేసి ఇంటరాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా? సో, ఇంటరాక్ట్ అయితే గనుక మీకు ఆ డౌట్స్‌ని నేను ఈజీగా క్లారిఫై చేయగలుగుతామనమాటండి. ఓకేనా? సరే. బట్ మీరందరూ కూడా చేయవలసింది ఒక్కటే అనమాట. క్లాసెస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. జాగ్రత్తగా వినండి. ఓకే? సో, ఈ వెబ్ టెక్నాలజీస్ పేపర్ ఈజీగా మనం తర్వాత చదవాలి, ఈజీ ఉండాలంటే గనక ప్రస్తుతానికి దీనికొక మంత్రం ఒకటుందండి. ఓకేనా? అదేంటంటే స్టే హోమ్, సేఫ్ హోమ్. ఓకే. బికాజ్ ఎవరు కూడా బయటకేమీ రావద్దు. బయట సిట్యుయేషన్స్ అంతగా బాలేదు. సో, జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండండి. ఎక్కడికి బయటికి వెళ్ళకండి. ఓకే. ఇంటి దగ్గరే ఉండండి. ఉంటే గనక మన తర్వాత ఈ వెబ్ టెక్నాలజీస్ పేపర్‌ని చదవగలుగుతామండి. ఓకే. లేదు అనుకుంటే బయటకొస్తే గనుక సిట్యుయేషన్స్ అస్సలు బాలేదు. సో, ఒకవేళ ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసెస్‌లో ఎవరైనా బయటకొచ్చినా కానీ ప్రాపర్‌గా ఆ రూల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. కంపల్సరీగా వేర్ ఎ మాస్క్. ఓకే. మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా? ఇంకా లేటెస్ట్ గైడ్‌లైన్సెస్ అయితే కనుక డబుల్ మాస్క్‌ని కూడా యూజ్ చేయడం చాలా సేఫ్ అంటున్నారు. అండ్ అస్తమానం కూడా హ్యాండ్ శానిటైజర్ చేసుకుంటూ ఉండండి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఎందుకంటే ఎట్ ప్రెజెంట్ మనము ఇటువంటి సిట్యుయేషన్స్‌లో సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద అంతా ఉంటుందన్నమాట. అవునా? సో, అందుకని చెప్పేసి మన వంతు బాధ్యత మనం ప్రాపర్‌గా నిర్వర్తించుకోవాలన్నమాట. సో, అందుకని చెప్పేసి క్లాసెస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే. సో, ఏదైనా డౌట్స్ అలాంటివి ఉంటే గనక వాట్సాప్‌కి స్పెషల్‌గా మెసేజ్ చేయండి. లేకపోతే కాల్ చేయండి. ఓకే. డౌట్స్ వచ్చినప్పుడు ఒక బుక్ మీద మీరు నోట్ చేసుకొని వాటిల్ని అడగడానికి ట్రై చేయండి. రైట్? ఓకే స్టూడెంట్స్, థాంక్ యూ. And from the next class onwards, just we started our first unit, okay, that is HTML. Okay. సో HTML నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో మీరు కూడా జాగ్రత్తగా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకే. థ్యాంక్ యూ టు ఆల్.